హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. నేచర్ గార్డెనర్స్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా నేచర్ గార్డెనర్స్ ఫౌండర్ గారైన ఐశ్వర్య గారి కృషి, పట్టుదల ఎంతో శ్లాఘనీయమండి. మేడం గారి కృషి వల్లే ఈ సంస్థ 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. గ్రాండ్ సక్సెషన్ ప్రథమ వార్షికోత్సవం ఎంత చక్కగా నిర్వహించారు చూడండి. ఇంకా టీఎస్ఆర్టీపీకే కళాశాల బాలరామకృష్ణ గారు, నేచర్ గార్డెనర్స్ అడ్మిన్స్ స్టాలిన్ గారు, కార్పొరేటర్లు, ఎస్ఐ గారు అందరూ పాల్గొన్నారు. ఐశ్వర్య గారి దంపతులను ఘనంగా సత్కరిస్తున్నారు చూడండి. మేడం గారు అహర్నిశలు కృషి చేసి ఈ ప్రోగ్రాం, ఈ ఫంక్షన్ ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు చూడండి. నేచర్ గార్డెనర్స్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు మేడం గారు. ఎన్జీ గ్రూప్ మేడం గారిని ఎంత ఘనంగా సత్కరిస్తున్నారు చూడండి. మేడం గారి కృషి అమోఘం, అద్భుతం. ఈ సందర్భంగా వండని రఘుత్తం రెడ్డి గారు చక్కగా అది ప్రసంగం ఉన్నారండి. రఘుత్తం రెడ్డి గారు ప్రసంగం ఉన్నారండి. చాలా చక్కగా వివరించారు, అవగాహన కల్పించారు అందరు కూడా. ఇక వంటని చక్కగా వివరించారు. ధాన్యాలు, బియ్యము, పెసలు, మొక్కజొన్నలు వాటి పాక్షికంగా వేపి పొడులు కొట్టి అందులో బెల్లం, పంచదార కలుపుతారు. పాక్షికంగా వండిన వంటలు అనొచ్చు. నేను వాళ్ళని అడిగాను, మీరు ఎందుకు వేపుతారు, వేపకుండా కూడా పొడులు తయారు చేయొచ్చు కదా అని. అంటే వేపితే పచ్చి వాసన పోతుంది అన్నారు. పచ్చి వాసనే కదా ప్రాణశక్తి. ఆ కోతులు చూడండి ఎంత ఎనర్జెటిక్గా ఉంటాయో. మనం ఎందుకు ఇంత గెంతు కూడా వేయలేమో? కారణం ఒకటే, అవి దొరికినట్టు ప్రకృతిలో ఎట్లా దొరికితే అట్లా తింటాయి, మనమేమో వండుకొని తింటాం. మనం కూడా వెనకడ పురాతన కాలంలో మనం కూడా ఇవి వండుకొని తినలేదు. ఈ వంట అనేది మధ్యలో ప్రారంభం నేర్చుకున్నాం. వంటిల్లు ఎప్పుడు ప్రారంభమైందో వ్యాధులప్పుడు ప్రారంభమైంది. నేను ఆ హ్యాపీ గార్డెనర్స్ మీటింగ్కు వెళ్ళాలంటే హైదరాబాద్ తూర్పు నుంచి హైదరాబాద్ వెస్ట్కి వెళ్ళాలి. 1 గంటన్నర 2 గంటల ప్రయాణం. కారులో పోతున్నప్పుడు నా ఆలోచనలు ఇవన్నీ. మనం ఇంత చేసి ఈ ఆర్గానిక్ కూరగాయలు ఇవన్నీ పండించుకొని మళ్ళీ యథావిధిగా మనం వాటిని జీవశక్తి రహితంగా మార్చుకుని వంట పేరుతో చేసుకొని తింటున్నప్పుడు మనకు రోగ నిరోధక శక్తి ఎట్లా వస్తుంది? ఆ ప్రశ్న నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకు వేశాను. నేను మిద్దె తోట గురించి మాట్లాడి మీ అందరికి తెలుసు కనుక. కానీ మిద్దె తోట ఒకటి చేస్తేనే మన ఆరోగ్యం బాగుపడుతుందా? మీరు ఆలోచించండి. మన నిత్య జీవితం శాంత ఏమైంది? మొత్తం పొద్దుటి నుంచి రాత్రి తెల్లవారులు ఏమైంది? ఉదయాన్నే టూత్ పేస్ట్ నోట్లో పెట్టుకోవడంతో మన రసాయన జీవితం ప్రారంభం అవుతుంది. టూత్ పేస్ట్లో ఏముంటాయి? నెట్లో పెట్టి చూడండి. ఈ డిసెంబర్ వస్తే 10 సంవత్సరాల ప్రచార పర్వం. అట్లాగే ఈ 10 సంవత్సరాల మిద్దె తోట ప్రచార ఉద్యమంలో ఇది 100వ సదస్సు. నేను పాల్గొంటున్న 100వ సదస్సు. ఈ 100వ సదస్సును ఈ నేచర్ గార్డెనర్స్ మిత్రులు తమ ప్రథమ వార్షికోత్సవ సదస్సులో భాగంగా నిర్వహించడం వారందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
నేను రావడానికి మిద్దె తోట గురించి ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు. నేను నిజానికి 4-5 ఏళ్ళుగా మిద్దె తోట ప్రచారం చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మిద్దె తోట గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది చేస్తున్నారని నేను చెప్పడం లేదు. ఈనాడు దినపత్రిక 4 ఏళ్ల క్రితం సర్వే చెప్పింది. వాళ్ళు ఫ్రంట్ పేజీలోనే బ్యానర్ ఐటమ్ వేసి చెప్పారు. సుమారు 5.5 లక్షల మంది చేస్తున్నారని వాళ్ళు ఒక అంచనా వేశారు. వాళ్ళకు ఒక నెట్వర్క్ ఉంది కనుక 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ సర్వే నేను కొంచెం నమ్ముతాను కనుక ఆనాటికే అంత విస్తృత స్థాయిలో చేస్తూ ఉన్నారు. ఇవాళ మీకు మిద్దె తోట పరిజ్ఞానం అనేది ఒక టచ్ దూరంలో ఉంది అంతే. మీకు యూట్యూబ్ ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేస్తే వందలాది వీడియోలు ప్రత్యక్షం అవుతాయి మిద్దె తోట ఎట్లా చేయాలి అని. కనుక నేను మిద్దె తోట గురించి కోవిడ్కు ముందు వరకే నేను మిద్దె తోట ప్రచారం చేశాను. ఆ తర్వాత నేను క్రమంగా ప్రచారం చేయడం మానుకున్నాను. రచయితగా నేను నా రచనల మీద నేను ఎక్కువ శ్రద్ధ పెట్టాను. ఇవాళ ఇక్కడికి రావడానికి ఒప్పుకోవడంలో కూడా కారణం ఏమిటంటే ఇది దశాబ్ది సంవత్సరం ముగుస్తోంది. ఇక్కడికి వెళితే 100 సదస్సులైన ఒక రికార్డు ఉంటుంది. అదేవిధంగా ఒకసారి మళ్ళీ మిత్రులందరినీ చూడవచ్చు అని చెప్పి నేను వచ్చాను. నేను పెద్దగా మీకు ఎవరికి కూడా మిద్దె తోట తెలియదు అనే వాళ్ళు ఎవరైనా చేయి పైకెత్తండి చూస్తాను. ఎవరు చేయట్లేదు చూసారా? మిద్దె తోట అంటే అందరికీ తెలిసి వాళ్ళ మిద్దె తోట పదాన్ని నాకు చెప్పిన వారు తుమ్మూరి రామ్మోహన్ రావు గారు. నేను అంతకు పూర్వం రూపు గార్డెన్ పరిచయము అని ఫేస్బుక్లో పోస్టులు రాసేవాడిని 2016 ప్రారంభంలో. ఆయన అన్నాడు, ఒక తెలుగు పదం నేను సూచిస్తాను సార్, మీరు దాన్ని ఒప్పుకుంటారా అంటే చెప్పబోయా అంటే మిద్దె తోట అంటే బాగుంటుందని అన్నాడు. ఇవాళ మిద్దె తోట పదం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయిందో మీ అందరికీ తెలుసు. నేను మిద్దె తోట ప్రచారాన్ని కొంత తగ్గించుకున్న తర్వాత హైదరాబాద్లో హ్యాపీ గార్డెన్స్ వాళ్ళు నన్ను పిలిచారు. నేను రానాయ బాబు, నేను చెప్పేది ఏముంది ఇవాళ మీ అందరికీ, మీరంతా కనాపాటిలు అయిపోయారు, మీరు బాగా చెప్తున్నారు, బాగా చేస్తున్నారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను రానంటే లేదు లేదు మీరు రావాలని అప్పారావు గారు, ఆయన విత్తనాలు అప్పారావు అంటారు, వీళ్ళందరికీ చాలా మందికి తెలుసు. ఆయన నన్ను చాలా బలవంతంగా పిలిచాడు. ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను కొంచెం ఆలోచనలో పడ్డాను. మిద్దె తోట ఒకటి చేస్తేనే మన ఆయురారోగ్యాలు బాగుపడతాయా? మిద్దె తోట చేస్తే 100 లాభాలు ఉంటాయని చెప్తూ ఉన్నాం. ఆ 100 లాభాలు ఏమిటో వరుస పెట్టి చెప్పేవాళ్ళం. ఇది 100వ ఉపన్యాసం లెక్క పెట్టాలంటే ఒకటే ఉపన్యాసాన్ని 100 చోట్ల స్వల్ప మొత్తంలో విష పదార్థాలు ఉంటాయి. మీ నోట్లో క్రీములు ఉన్నాయి, మా పేస్ట్తో తోముకోండి అని చెప్తారు. ఆ క్రీములను చంపేది ఇది అయి ఉంటాయి. మీరు రేపు ఉదయం మీరు నోరు మీరు పేస్ట్తో పళ్ళు తోముకున్న తర్వాత ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకుని వెలుతురుకు వెళ్ళి 4 సార్లు పుక్కిలించి నీళ్ళను ఉంచండి, మీకు నొరగ బయటకు వస్తుంది. మీరు నోరు శుభ్రం చేసుకున్నాము అనుకున్న తర్వాత ఈ పని చేయండి. ప్రతి వాళ్ళు ఎంత నొరగ బయటకు వస్తుందో తెలుస్తుంది. ఆ నొరగ కడుపులోకి ఎంతకాలం ఉంచిపోతుందో చూడండి. అదేమీ మంచిది కాదు. ట్రైక్లోసన్ అనే విషరసాయనమే ఉంటుంది అందులో. సబ్బుల్లో అదే ఉంటుంది, సువాసన ద్రవ్యాల్లో అదే కలుపుతున్నారు, చాలా కలుపుతున్నారు. టూత్ పేస్ట్ పెట్టుకోవడంతో, నోట్లో పెట్టుకోవడంతో ప్రారంభమైన మన రసాయన జీవితము, కాఫీలు, టీలు, టిఫిన్లు, ఇక ఇవన్నిటి నుంచి రాత్రి దోమల మందు ఆన్ చేసుకుని పడుకుని తెల్లవారులు ఈ రసాయన జీవితం కంటిన్యూ అయ్యి మళ్ళీ టూత్ పేస్ట్లో పడతాం. పిల్లలకైతే ఇంత టూత్ పేస్ట్ చేసి బ్రష్లో పెడతారు. సువాసన భరితమైన రుచికరమైన టూత్ పేస్ట్లు మళ్ళీ అందరూ. నేను ఒక టూత్ పేస్ట్ గురించి ఉదాహరణ చెప్పాను. నేను 50 ఏళ్ల క్రితం మనకి రసాయనాలు ఏమీ లేవు. మనం తెలియకుండా మార్కెట్ వల్ల, ప్రచారం వల్ల మనం చాలా రసాయనాల్లోకి వచ్చి పడ్డాం. ఇటువంటిప్పుడు ఒక మిద్దె తోట చేస్తేనే బాగుపడతామా? మన ఆరోగ్యం బాగుంటుందా? పోనీ వాటిని వండకుండా వీలైనంత పచ్చివి ప్రిపేర్ చేసుకొని తింటేనే మన ఆరోగ్యం బాగుపడుతుందా అంటే ముందు కడుపులోకి పోయేదానికి అయితే ప్రాధాన్యత ఇవ్వాలి. మనం పండించుకుంటున్నాం, చాలా కష్టపడి మిద్దె తోటలు చేసి ఆర్గానిక్ కూరగాయలు
మిగతా వంటింటి ద్రవ్యాలు పండించుకొని తింటున్నాం. కానీ మనం వంట చేసే విధానం మీద కూడా మనం ఆలోచన పెట్టవలసిన అవసరం ఉంది. ఆ ఆలోచన నేను వాళ్ళకి ఆ రోజు చెప్పినప్పుడు, నేను మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా అసలు మొత్తం జీవితం అంతా రసాయనమయమై కూర్చుంటాయి. తాగే నీళ్లు, పీల్చే గాలి, శబ్ద కాలుష్యం, ఇళ్లలో వేసే రంగులు. నేను కూడా ఈ 10 ఏళ్ళుగా ఈ రంగు వేసుకుంటున్నాను. ఈ 10 ఏళ్ళు ఇప్పుడు గడిచిపోయినాయి కనుక ఈ రంగు కూడా రాజీనామా చేసి ఇంటి పట్టున ఉంటాను. అంటే వీలైనన్ని రసాయనాలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం గుర్తించడం ఒక దశ, మనం వీలైనంత మేరకి వండని వంటల వైపు కూడా మళ్ళితే వీలైనంత ఎక్కువగా ఈ ఆలోచనతో నేను మళ్ళీ వెనకటి జీవితంలోకి వెళ్ళి మా పెద్దవాళ్ళను వాళ్ళు చేసిన వంటలని కొన్నింటిని మనసులో పెట్టుకుని నేను ఫేస్బుక్ వాళ్ళ మీద ఒకరోజు వండని వంటల కాన్సెప్ట్ను పరిచయం చేసి, మీకు తెలిసిన వండని వంటలు ఏమైనా ఉంటే, పొయ్యి మీద వండని వంటలు ఏమైనా ఉంటే రాసి పంపండి, మనం ఒక సీరియల్ లాగా నడుపుదామని చెప్పి నేను ఫేస్బుక్ వాళ్ళ మీద ప్రకటిస్తే 42 వండని వంటలు వచ్చాయి 2 రాష్ట్రాల నుంచి, అన్ని వైపుల నుంచి. ఆ 42 వంటలతో వెంకటేశ్వరరావు గారు ఒక చక్కని కలర్ పుస్తకం వేశారు. ఆ పుస్తకం ఆవిష్కరణ, ఒక వర్క్షాప్, కూల్ డ్రింక్స్ అన్నీ కూడా వండకుండా, పొయ్యి మీద వండకుండా, చక్కగా రుచికరంగా న్యాచురల్ రుచులతో, సువాసనలతో వండకుండా మనం ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. అదంతా సాధ్యమైద్దా? సూత్రరీత్యా కరెక్టే, కానీ అది సాధ్యమైద్దా అంటే ముందుగా మనం ఆ సూత్రాన్ని ఒప్పుకుంటే, అర్థం చేసుకుంటే వీలైనంతగా మనము దాన్ని సొంతం చేసుకుంటాం. మనకు ఏది హఠాత్తుగా మానేయలేము. ముందు ఆలోచనల్లోకి తెచ్చుకుంటే తర్వాత ఆచరణలోకి వస్తుంది. కనుక మన ఈ వండే ఆహారానికి తోడు వీలైనంత వండని ఆహారాన్ని కూడా మనం తినగలిగితే, పంపులు తినేవాళ్ళం, పెసరకాయ తినేవాళ్ళం, బద్దరికాయ తినేవాళ్ళం, టొమాటోలు తినేవాళ్ళం తోటల్లో. చాలా కూరగాయలు పచ్చి ముక్కలు తినొచ్చు. పచ్చి ముక్కలు తినలేని వాళ్ళు జ్యూస్ చేసుకొని తాగవచ్చు. అది జీవశక్తి. ఆ జీవశక్తి మన ఒంట్లోకి వస్తేనే మనకు రోగ నిరోధక శక్తి ఉంటుంది, ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణశక్తే కానీ అది ప్రాణం కాదు, జీవశక్తే కానీ అది జీవి కాదు. మొక్కల నుంచి మనం జీవశక్తిని గ్రహిస్తాం. ఎక్కువ తినలేని వాళ్ళు రసాలు తీసుకొని తినొచ్చు, అందులో కొంచెం తేనె కలుపుకొని వాడచ్చు. పొయ్యి ఎవరో ఒక ఫెమినిస్ట్ రచయిత్రి అంది ఒకప్పుడు, వంటిల్లుకి అగ్గి కలిగినాడు, మా ఆడవాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయని అన్నారు. ఆమె శ్రమ వైపు నుంచి అన్నారు. కానీ ఆలోచన చూస్తే ఆరోగ్యం వైపు నుంచి కనుక మనం చూస్తే వండినంత మృతాహారమే, వండనిదే అమృతాహారము. వండనిదల్లా అమృతాహారం. అమృత అంటే మృతి లేని, చావు లేని. అమృతం లాంటి అంటే మనం అందరం ఏమనుకుంటాం, తీయగా ఉందని అనుకుంటాం. కాదు, మృతి లేని, చావు లేని. ప్రకృతిలోంచి ఎట్లా వస్తే అట్లా తీసుకొని శుభ్రం చేసుకొని తినటమే జీవశక్తిని, ప్రాణశక్తిని పొందడం. సో కనుక మిద్దె తోట రైతులందరికీ కూడా ఈ వండని వంటల కాన్సెప్ట్ చేయడానికి కొద్ది రోజులు మళ్ళీ మనం కొంచెం ప్రచారం చేయవలసి ఉంటుంది అని దీనికి నేను ఒప్పుకున్నాను. ఇక్కడ ఇది 3వసారి విశాఖపట్నం రావడం, ఇది 3వసారి మిద్దె తోట సదస్సులో పాల్గొనడం. మిద్దె తోట పుస్తకాన్ని వెంకటేశ్వరరావు గారు వేసినప్పుడు కూడా ఇక్కడ విశాఖపట్నంలోనే ఆవిష్కరించాం. తర్వాత గో ఆధారిత రైతు సాధికార సంస్థ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇక్కడికి వచ్చాం. ఇది 3వసారి. మీ ఉత్తరాంధ్రతో నాకు 40 ఏళ్ళుగా పరిచయం ఉంది. ఒక రచయితగా నాకు ఉత్తరాంధ్ర పుట్టినిల్లుతో సమానము. ఈ ఊళ్ళో ఒకప్పుడు బ్రతికినటువంటి గొప్ప లాయరు, గొప్ప నవల రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి, ఈ ఊళ్ళో 30-40 ఏళ్ళు బ్రతికిన సుప్రసిద్ధ కథా రచయిత కాళీపట్నం రామారావు గారు, వాళ్ళందరూ నాకు గురు సమానులు. వాళ్ళ కోసం నేను 1980 నుంచి ఈ ప్రాంతానికి ప్రతి సంవత్సరం వస్తున్నాను.
వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికల్లా నేను వెళ్ళి వస్తూ ఉన్నాను. విశాఖపట్నం 2015లో మిద్దె తోట ప్రచారం ప్రారంభమైనప్పుడు దీన్ని బాధ్యతగా ప్రచారం చేయాలి అని నేను అనుకోవడానికి ఒక కారణం అదే. నాకు ఒక 4,000 పెన్షన్ వస్తుంది కనుక నేను బాధ్యతగా ప్రచారం చేయొచ్చు అని అనుకున్నాను. అంతకంటే నేను మిద్దె తోట ప్రచారం వల్ల నేనేమి ఎవరి నుంచి ఆశించలేదు. ఈ 100 సదస్సుల్లో 40 సదస్సులకు 50 సదస్సులకు నేనే ఛార్జెస్ పెట్టుకొని తిరిగాను. సగం సదస్సులకు నన్ను పిలిచిన వాళ్ళు ఛార్జెస్ ఇచ్చారు. అంచేత 4,000 పెన్షన్ రుణం కోసం నేను ఎలాగూ ఖాళీగా ఉన్నాను కనుక మిద్దె తోట జనానికి అవసరం కనుక ఇప్పుడు మనం బయటికి వెళ్ళి 4 రోజులు చెప్తే నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, స్వీకరించే వాళ్ళు స్వీకరించుకుంటారని చెప్పి నేను ఆ ప్రయత్నం చేశాను. నేను ఇవాళ మిద్దె తోట ప్రాధాన్యత గురించి దాన్ని ఎట్లా చేయాలి, ఏమి లాభాలని చెప్పడానికి రాలేదు. మిద్దె తోట రైతులందరూ కూడా వండని వంటల గురించి కూడా కాస్త ఆలోచన చేయండి అని వచ్చాను. అదే సందర్భంగా మరొక మాట కూడా చెప్పడానికి వచ్చాను. మిద్దె తోట సేద్యం చేస్తేనే మిద్దె తోట సేద్యం చేయడం, మంచి ఆహారాన్ని పండించుకోవడం, దాన్ని వీలైనంత వండ ఉంటుంది అని ఒక మాట మీకు చెప్పడం కోసం కూడా వచ్చాను నేను. సో అందువల్ల ఎందుకంటే ఈ సమాజంలో ఉన్న వాంఛిత ధోరణులన్నీ కూడా మిద్దె తోట క్యాచర్లోకి వచ్చాయి. అసూయ, ద్వేషము, కీర్తి వ్యామోహము, స్వార్థము, ఇవన్నీ కూడా మిద్దె తోట కల్చర్లోకి కూడా వచ్చాయి. అసూయ ఉన్నాక ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? మిద్దె తోట సేద్యం చేస్తే కాస్త ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పాము. 100 లాభాల్లో ఒక లాభం. మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలు. ఈ వీడియో అందరికి నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలు సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. చూడండి, యూట్యూబర్ ఆదిలక్ష్మి గారు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చూడండి. చాలా గ్రాండ్ జరిగిందండి. అందుకే ధన్యవాదాలు. సర్వేజన సుఖన భవంతు. థ్యాంక్ యూ.